ఏటా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్న నీటిని నిల్వ చేయగలిగితే ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలంగా మారడం ఖాయం. అయితే దీనికి నదుల అనుసంధానమే మార్గమా? చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించుకోవడం సాధ్యపడదా? సార్, మరి ఇలాంటి పరిస్థితులు నదుల అనుసంధానం పరిష్కారం కాదంటారు. అయితే నదుల అనుసంధానము పరిష్కారం కాదా అంటే, ఇప్పుడు పట్టిసీమ లాంటి ఒకటో రెండో చిన్న చిన్న లింక్స్ ఏర్పడితే అదొక అంశం. అయితే పట్టిసీమ పైన క్వశ్చన్ ఏంటంటే, పోలవరం కడితే పట్టిసీమ అనవసరం, పోలవరం కడితే పట్టిసీమ బికమ్స్ పార్ట్ ఆఫ్ పోలవరం. అందువల్ల మళ్ళీ పోలవరం కంటే ఇంకా పట్టిసీమ ఎందుకు అనే చర్చ వల్ల పట్టిసీమ మీద వ్యతిరేకత వచ్చింది. కానీ మౌలికంగా మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నదుల అనుసంధాన కార్యక్రమం చేపడతామంటోంది. కేంద్ర నదుల అనుసంధానం సమర్థించే వారి వాదన ఇప్పుడు మీరు అన్నట్లే ఇంకా ఇలా నీళ్ళు వాడ నీళ్ళు ఉన్నాయి. ఎస్, కరెక్టే. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్లో కొన్ని మనం ఒప్పుకోవాలి. ఒకటి, ఎవరేజ్ ప్రెసిపిటేషన్ 15 రోజులు అంటే వర్షపాతము ఈ అలాంటిది మీకు స్నోఫాల్ కానీ రెయిన్ఫాల్ కానీ హిమపాతం కానీ వర్షపాతం కానీ 15 రోజులు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. అందుకే మీరు గమనించండి, సబర్మతి బేసిన్ ఉంది ఉదాహరణకు, అసలు నీళ్ళుండవు. బ్రహ్మపుత్ర బేసిన్ ఉంది, పుష్కలంగా నీళ్ళున్నాయి. ఇంకా 500 ఏళ్ళ కూడా నీళ్ళుంటాయి బ్రహ్మపుత్ర బేసిన్లో. సో ఇప్పుడు చైనా వాళ్ళు బ్రహ్మపుత్ర బేసిన్ పైన ప్రాజెక్టులు కడుతున్నారు, దానివల్ల బ్రహ్మపుత్ర తగ్గుతున్నాయని అంటున్నారు. అయినా ఇప్పటికి కూడా బ్రహ్మపుత్రలో పుష్కలంగా నీళ్ళుంటాయి. ఇది భారతదేశానికి ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు మీరు గోదావరి కృష్ణా చెప్పారు, గోదావరి కృష్ణా లాగానే బ్రహ్మపుత్ర ఈశాన్య భారతదేశంలో సబర్మతి గుజరాత్ ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న దేశం ఇది. ఒక భారతదేశ భూభాగంలో 6వ వంతు కరువు పీడిత ప్రాంతం, 8వ వంతు అంటే నియర్లీ 1/8 వరద పీడిత ప్రాంతం. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో నదులను కలిపితే అయిపోతుందని. కానీ దీనిపైన ఏకాభిప్రాయం లేదు. దాదాపు 5-6 దశాబ్దాల నుంచి చర్చ నడుస్తుంది. రాజకీయ ఏకాభిప్రాయం లేదు, సాంకేతికపరమైన ఏకాభిప్రాయం లేదు. మీరు అడిగినట్లే చాలామంది మరి నీళ్లు లేని నది నుంచి నదిలోకి నీళ్లున్న నది నుంచి నీళ్లు పట్టుకొస్తే పని అయిపోతుంది కదా అనే వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఉన్న కాస్ట్ ఎంత? ఇదొక ఛాలెంజ్. ఒక అంచనా ప్రకారం అయితే ఒక 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని. కానీ అది ఎంత నిలబడుతుందనేది తెలియదు. మనకు తెలుసు, మనం ప్రాజెక్టులు చూస్తున్నాం కదా, పోలవరం నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు 10 రూపాయలతో అవుతుంది అనుకుంటే అది అయిపోయే వరకు 100 రూపాయలు అవుతుంది. అందువల్ల ఇది కాస్ట్ ఎంత? రెండవది, దీని మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎంతమంది నిర్వాసితులు అవుతారు? ఒక్క పోలవరం ప్రాజెక్ట్ కడితేనే 2 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. ఒక్క మల్లన్న సాగర్కే ఏటిగడ్డ కిష్టాపూర్ కాంట్రవర్సీ చూస్తున్నాం. మరి రేపు నదులన్నింటినీ అనుసంధానం చేస్తే ఏం జరుగుతుంది? ఇదొక ఛాలెంజ్. తర్వాత మనం ప్రకృతిలో విపరీతమైన జోక్యం ఇది. అంటే ఒకవైపు ప్రవహిస్తున్న నదిని, ప్రతి నదికి ఒక కోర్స్ ఆఫ్ ఫ్లో ఉంటుంది, దాని సహజ ప్రవాహ స్థితిని అడ్డుపడి దాన్ని మరోవైపు నడిపించాలి. ఇది మాజీ సోవియట్ యూనియన్లో అంటే ఇలాంటి ఒక ప్రయోగమే జరిగితే ఎడారైంది ఆ ప్రాంతం, నదీ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. ఎందుకంటే ఇది ఈజ్ ఎ సీరియస్ ఇంటర్వెన్షన్ ఇన్ నేచర్. దీనివల్ల జరిగేటువంటి పర్యావరణ ప్రభావాలు ఏంటి అనేది ఎవరికి అంచనా లేదు. దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం కదా. ఆఖరికి పుష్కరాల విషయంలో కూడా పెద్ద వివాదం చెలరేగుతుంది. పట్టిసీమ వల్ల కృష్ణానదిలో గోదావరి నీళ్ళు కలిసిన తర్వాత గోదావరిలో పుష్కరుడు ప్రవేశించలేదు, కృష్ణాలోనే ప్రవేశించాడు. పుష్కర ప్రవేశం జరగని గోదావరి నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిస్తే కృష్ణానది మరి పుష్కరిణి కృష్ణ అవుతుందా కాదా అనే వివాదమే చూస్తున్నాం. ఇవేమో సాంస్కృతిక వివాదాలు. నేననేది సోషల్ కాంట్రవర్సీస్. అంటే నిర్వాసితులు అవుతారు, పెద్ద ఎత్తున అడవులు మునిగిపోతాయి, వన్యప్రాణ సంరక్షణాలయాలు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మునిగిపోతాయి. ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఇంటర్వెన్షన్ ఇన్ జాగ్రఫీ అండ్ నేచర్. భూగోళంలో మనం ఇంత పెద్ద ఎత్తున జోక్యం తీసుకుంటే దాని కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఇప్పటికీ మానవాళి పెద్ద అంచనా లేదు. అందువల్ల దీనికన్నా చాలా చిన్నగా ఎక్కడికక్కడికి వాటర్ని హార్వెస్ట్ చేసి నీటిని ఎక్కడికక్కడికి సంరక్షించి మనం ఉపయోగించుకోగలిగితే చిన్న చిన్న చెక్ డ్యామ్లతో చిన్న చిన్న ప్రాజెక్టులతో అవసరమైన చోట 1-2 పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి మనకు జీవితానుభవం చెప్తాం. ఇవాళ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంది, రామప్ప పాకాల చెరువుల్లో డెడ్ స్టోరేజ్ ఉండవు, నీళ్ళుంటాయి ఎప్పటికీ.
అంటే ఎందుకు దీన్ని బట్టి ఏం చెప్తున్నారు? కాకతీయులు నిర్మించినటువంటి రామప్ప పాకాలలో నిజాం నవాబులు నిర్మించినటువంటి చెరువుల్లో నీళ్ళు ఉంటున్నాయి. అంటే దీన్ని మనం సరిగా వినియోగించుకోగలిగితే ఇలాంటి చిన్న నీటి వనరుల వల్ల అద్భుతాలు చేయొచ్చు. అందువల్ల ఇలాంటి భారీ ప్రాజెక్టులు పెట్టుకొని మీరు అంచనాలు చేసి లాస్ట్కి ఏమవుతుందో తెలియదు. ఇలా చిత్తూరు జిల్లా లాంటి జిల్లాలోనే మీరు అన్ని చిన్న నీటి వనరులు చెరువులు కుంటలు కనుక ఉపయోగించుకుంటే ఒక 60 టీఎంసీ నీళ్లు సంరక్షించుకోవచ్చు. అందువల్ల మొదలు ఆ ప్రయత్నం చేయండి. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ దీనిపైన రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా, సాంకేతిక ఏకాభిప్రాయం లేకుండా పెద్ద ఎత్తున నదుల అనుసంధానం చేపట్టడం చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్కడైనా 1-2 లింక్స్ ఏమైనా అవసరం ఉంటే అది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు మీకు చాలా మీకు తమిళనాడు కేరళల మధ్య ఇలాంటి ప్రయోగాలు గతంలో కూడా జరిగాయి. ఆ మేరకు ఎక్కడైనా ఒకటి చిన్న చిన్న లింక్స్ చేసుకుంటే అర్థం ఉంది తప్ప మొత్తంలో భారతదేశంలో నదులన్నింటినీ ఉత్తర భారతదేశ నదులు తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో కలుపుతామంటే రేపు వివాదాలు ఎన్ని వస్తాయి? కృష్ణానది మీదనే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కొట్టుకుంటున్నాయి. గోదావరి నది పైన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొట్టాడుకుంటున్నాయి. బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ మీద మనం కేసు నడుపుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జన వనరులపైన ఉమాభారత్ దగ్గరికి పోతున్నారు, బోర్డు దగ్గర పోతున్నారు. మరి రేపు ఉన్న నదులన్నీ అనుసంధానం చేస్తే ఒరిస్సాలో ప్రవహించే నదిని తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో కలుపుతా అంటే మరి ఒరిస్సాలో ఊరుకుంటారా? మహారాష్ట్రలో ఉన్న నదులు, మధ్యప్రదేశ్లో ఉన్న నదుల్ని తీసుకొచ్చి నేను తెలంగాణలో కలుపుతా అంటే వాళ్ళు ఊరుకుంటారా? అందువల్ల ఇదేమంత చిన్న విషయం కాదు. దీనిపైన సమగ్రమైన చర్చ జరిగినాకనే ఏ అడుగైనా వేయాలి.